హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి చట్నీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది ఏం చట్నీ ఏమి అనుకుంటున్నారా? బీరకాయ చట్నీ అండి. బీరకాయ తినని వాళ్ళైనా తింటారు. ప్లస్ ఈ చట్నీ పెట్టడం వల్ల అది ఏం చట్నీ అనేది కూడా కనుక్కోరనమాట. అలా ఉంటుందన్నమాట ఈ చట్నీ అనేది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్లకైనా తినచ్చు, రైస్లకైనా తినచ్చు, సంగటిలకైనా తినచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. అందులోకి 1 స్పూను మినపప్పు అంటే ఉద్దిపప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక పావు కప్పు ఉంటాయన్నమాట శనగగింజలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసిన ఇవి పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే దాంట్లోనే ఇట్లా కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కోసి వేసుకోవాలి. టమాటాలు బాయిల్ అవ్వడానికి అందులోనే చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా బీరకాయలు అనేది ముక్కల కింద, ఆ ముక్కలన్నీ వేసి అందులోకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసాను అనమాట. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గేటట్టుగా ఉడకపెట్టుకోవాలి. అందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మీ ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. చూడండి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ మాదిరిగా గుజ్జుగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని కాసేపు చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి మిక్సీ పట్టుకోవడమే. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం అన్నమాట. ఇక్కడ నేను పోపు గరిటె తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండి, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను కొంచెం కరివేపాకు అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఒక ఆనియన్ వేసుకున్నానండి. ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఆనియన్ అనేది, ఎందుకంటే చట్నీ కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అందులోకి కొంచెం సాల్ట్ వేసి అది తీసి చట్నీలోకి వేసేసుకోవడమే. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకునేస్తే ఇది టిఫిన్లోకైనా దోశ, ఇడ్లీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి. లేదా రైస్లోకైనా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ రైస్లోకైతే సర్వ్ చేసుకున్నా. సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బీరకాయ చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.